మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి చాలా విచిత్రమైన ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయి. గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్రేడ్ యాక్ట్ జిఎస్టీ, దీన్ని ఎవరి మీద వేయాలో ట్యాక్సు వాళ్ళ మీద వేయట్లేదు. ఇప్పుడు ప్రభుత్వమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసింది. యూనివర్సిటీలకు వారు యూనివర్సిటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది యూజీసీ ద్వారా. యూనివర్సిటీలు లాభదాయకమైన వ్యాపార కేంద్రాలు కాదు, మన భావి పౌరులను నిపుణులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దే సంస్థలు. వారికి ఇచ్చే గ్రాంట్లో ఇప్పుడు జిఎస్టీ వేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వేయటమే కాక, నేను ఇందాక చెప్పినట్టుగా గోల్డ్కు 3% ట్యాక్స్, వజ్రాలకు 0.3% ట్యాక్స్, హెలికాప్టర్లో ప్రయాణం చేసేటువంటి వారికి 5% ట్యాక్స్, ఇవి పెట్టి చార్టర్డ్ ఫ్లైట్ తీసుకునే వారికి మాత్రం 18% ట్యాక్స్ వేస్తున్నారు. చార్టర్డ్ ఫ్లైట్ వారికి ఇంకా ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ మరొక కొత్త ఇది సార్, ఏదైనా ఒక వ్యాపార కేంద్రం అద్దెకు తీసుకుంటే దాన్ని కొనుగోలుదారు రిజిస్టర్ చేసుకోకపోతే వినియోగదారే జిఎస్టీ కట్టాలి. ఇవన్నీ కొత్త కొత్త విచిత్రమైనటువంటి ఆలోచనలు. మందులకు, ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు అవసరమైన మందులు, గుండె జబ్బుల వారికి, ఇలాంటి వారికి ట్యాక్సులు తగ్గించాలంటే వాటిని పెంచుతున్నారు. మన దేశంలో కాలుష్యం తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ఎంకరేజ్, వాటి మీద ట్యాక్సులు కొద్దిగా తగ్గించారు. వాటిని తయారు చేయడానికి విదేశాల నుంచి వచ్చేటువంటి ముడి సరుకు మీద చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే, దేశంలో ఉన్నటువంటి పెట్రోలు, డీజిల్ వాహనాలు తయారు చేసే పెద్ద పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరచడానికి ఈ పని చేస్తున్నారు. కాలుష్యంతో జనం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వారికి లాభాలు మాత్రం కావాలి. ఈ రకమైనటువంటి జిఎస్టీలు, ఇవి చాలా అన్యాయమైనటువంటి జిఎస్టీలు. దీన్ని పూర్తిగా పునరాలోచన చేయాలి. ఈ తప్పుడు పద్ధతుల్లో వీటిని అమలు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.